అస్సలం వాలేకుమ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే నేను పెసరపప్పుతో పప్పుచారు అయితే చేయబోతున్నాను. ఎప్పుడు కందిపప్పుతో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అలాగే మనకి పెసరపప్పు అనేది వంటికి చలవ కూడా చేసిద్ది. ఇంకా పూర్తి వీడియో అయితే చూడండి ఎలా చేయాలో. అలాగే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను పెసరపప్పు అయితే కప్పుతో అయితే తీసుకున్నాను. ఇంక ఇదైతే కొంచెం ఫ్రై చేస్తూ ఉన్నాను. మనకి పెసరపప్పు అనేది కొంచెం పచ్చివాసన ఉండిద్ది అనమాట. మనం డైరెక్ట్గా పప్పు చేసేసుకుంటే ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా పచ్చివాసన అనేది ఉండిద్ది పప్పు అనేది. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఈ విధంగా అయితే ఫ్రై చేశాను. ఇంకా ఫ్రై చేసిన తర్వాత 2-3 సార్లు కడిగేసి ఆ తర్వాత వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులోనే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ అయితే వేస్తూ ఉన్నాను. మనం మామూలుగా కందిపప్పుతో చేస్తాం కదా పప్పుచారు, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇంకా లేదంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి అన్నీ వేసాను. ఇంకా లాస్ట్లో అయితే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేసాను. ఇంకా నేనైతే చింతపండు అయితే వాడలేదు. ఈ మధ్య కొంచెం తగ్గించాను అనమాట చింతపండు వాడడం అనేది. ఇంకా మామిడికాయ ముక్కలు మనకి పులుపుకు సరిపడా అయితే వేస్తూ ఉన్నాను. అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టి ఒక 4 విజిల్లు వచ్చే వరకు అయితే పెట్టేశాను. చూడండి మనకు పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇంకైతే మెదుపుకుందాం. ఇంకా నేనైతే మామూలుగా చేసినప్పుడైతే మామూలుగా గిన్నెలోనే కొంచెం ఫ్రై చేసి ఇంకా పప్పు బాగా ఉడికిన తర్వాత ఆ తర్వాత వాటర్ చూసుకుంటూ వేస్తూ ఉంటాను అనమాట. కొంచెం కొంచెం వాటర్ అయితే వేసి ఆ తర్వాత ఇంకా పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్ అన్నీ వేసి ఉడికించుకుంటాను. ఇంకా పిల్లలకు ఉదయాన్నే స్కూల్కి కదా ఇంకా లంచ్ బాక్స్లకు అని చెప్పేసి కుక్కర్లో అయితే వేసేసాను. ఇంకా త్వరగా అయిద్దని చెప్పేసి ఇంకా నేనైతే పప్పు చక్కగా మెదిపేసాను. వాటర్ కూడా వేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి పోపు అయితే పెట్టేశాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేశాను. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడైతే ఉప్పు మిరగాయలు ఉంటాయి కదా అవి అయితే ఫ్రై చేశాను. ఇవైతే నేను ఇంట్లోనే చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో ఎలా చేయాలో పెట్టాను అనమాట. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా పోపు దినుసులు అయితే వేసాను. పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. అలాగే ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి అయితే వేసేసాను. ఇంక ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసాను. మన పోపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి ఇంకా పప్పు అనేది మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది. ఇక్కడైతే ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయినాయి. ఇంక నేనైతే కరివేపాకు అయితే వేస్తూ ఉన్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పప్పు అనేది వేసుకోవాలి. ఇంకా మనం పెసరపప్పుతో పప్పు చేసుకుంటే మరీ పల్చగా అయితే చేసుకోకూడదు అనమాట. కొంచెం థిక్గానే ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడైతే నేను వేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉందన్నమాట పప్పు అనేది. నాకు కావాల్సిన వాటర్ అయితే వేసేసి ఇంకా పప్పులో అయితే వేసేసాను. ఇంకా ఎంతో రుచిగా ఉండే మనకి వంటికి చలవ చేసి పెసరపప్పుతో పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో మనం ఉప్పు చేప అయినా, ఆమ్లెట్ అయినా ఏదైనా సరే ఫ్రై ఐటమ్స్ ఏదైనా చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.